రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అవుట్సోర్సింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 4వ మహాసభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ పిలుపునిచ్చారు. మహాసభలకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో విడుదల చేశారు. ఈ నెల 23, 24న హైదరాబాద్ వేదికగా ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కార్మికులకు గత ప్రభుత్వం రెగ్యులర్ చేయకుండా మోసం చేసిందన్నారు. మహాసభలలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల రాష్ట్ర 4వ మహాసభలు కాటేదాన్ రాజేంద్ర నగర్ గ్రేటర్ హైదరాబాద్లో జూన్ 23, 24 తేదీలలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి మున్సిపల్ కార్మికులందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ మున్సిపల్ రాష్ట్ర 4వ మహాసభలలో ఇలా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఇలా ప్రజాపాలన అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి రాకంటే ముందు ఇలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఆ కార్పొరేషన్ ద్వారానే వేతనాలు ఇస్తామని చెప్పేసి ఇలా చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇలా అధికారంలోకి వచ్చి 2-2.5 సంవత్సరాలు ఏదైతున్నా కానీ ఇలా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పట్టించుకోకుండా అదే ఏదైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిండో ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా కావున ఇలా మున్సిపల్ కార్మికులకు ఇలా ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇలా ఏదైతే అంత్యక్రియలకు ఖర్చులు కానీ ఈ డిమాండ్లు ప్రతి ఒక్క డిమాండ్పై ఈ రాష్ట్ర 4వ మహాసభలలో కార్యాచరణ రూపొందించుకొని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సమాన పనికి సమాన వేతనాలు మున్సిపల్ కార్మికులకు ఇవ్వకపోతే ఆ కార్యాచరణ రూపొందించుకొని రానున్న రోజులలో రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడం కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి మున్సిపల్ కార్మికులు ఏఐటీయూసీ